కామారెడ్డి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తుంది. S12 పెద్ద పులి కోసం మాచారెడ్డి, ఇందల్మాయి, సిరికొండ అటవీ ప్రాంతాల్లో ఆపరేషన్ టైగర్ పేరుతో గాలింపు చర్యలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. అటవీ ప్రాంతంలో పెద్ద పులి కోసం 6 ట్రాక్ కెమెరాలు, 2 డ్రోన్ల కెమెరాలను ఏర్పాటు చేసి జాడ తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పులి ఎటువైపు వెళ్లిందనే కోణంలో అటవీ శాఖ అధికారులు వెతుకుతున్నారు. మరోవైపు రామారెడ్డి మండలం స్కూల్ తాండా సమీపంలో పులి ఆవును చంపింది. అయితే ఆవుపై విష ప్రయోగం చేయడంతో అందుకు సంబంధించిన శాంపుల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. విష ప్రయోగం చేసిన 4 అనుమానితులను అటవీ శాఖ అధికారులు అదుపులో తీసుకున్నారు. పెద్ద పులి సంచారంతో సమీప అటవీ ప్రాంత గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పెద్ద పులి ఆచూకీ లభించే వరకు వెతకాలని అధికారులను అయితే నిర్ణయించారు. మరింత సమాచారం మా ప్రతినిధి దీనిపైన భూపతి అటవీ ప్రాంతం నుంచి అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో పెద్ద పులి కలకలం సృష్టిస్తుంది. గత వారం రోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అటవీ ప్రాంతాల్లో సంచరిస్తుండడంతో ప్రజలు ఆందోళనకు చెందుతున్న పరిస్థితి నెలకొంది. S12 పేరుతో ఉన్న ఈ పెద్ద పులి కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పరిస్థితి నెలకొంది. రామారెడ్డి మండలం స్కూల్ తాండా సమీపంలో ఓ ఆవును చంపేసిన సంఘటన నెలకొంది. దీంతో ఒక్కసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పెద్ద పులి ఘటన తీవ్ర కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ టైగర్ను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 6 ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేశారు. 2 డ్రోన్ కెమెరాలతో పెద్ద పులికి సంబంధించిన కదలికలను కనిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పాదముద్రలను సేకరించి పెద్ద పులి S12గా గుర్తించిన పరిస్థితి నెలకొంది. అయితే పెద్ద పులి ఎటువైపు వెళ్ళింది అనే కోణంలో ఇప్పటికే అటవీ శాఖ అధికారులు ఆరా తీస్తున్న పరిస్థితి నెలకొంది. రామారెడ్డి మండలం స్కూల్ తాండాలో జరిగిన సంఘటనలో ఆవు మరణించిన పరిస్థితి నెలకొంది. ఆవు మరణించిన తర్వాత దానికి సంబంధించిన రైతు పెద్ద పులిపై విష ప్రయోగం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. విష ప్రయోగం ఘటన విషయంలో ఇప్పటికే అటవీ శాఖ అధికారులు శాంపిల్స్ సేకరించిన పరిస్థితి నెలకొంది. శాంపిల్స్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ S12కి సంబంధించిన పులి కొమరంభీం జిల్లా జన్నారం అటవీ ప్రాంతం నుంచి వచ్చినట్లు కూడా అటవీ శాఖ అధికారులు గుర్తించిన పరిస్థితి నెలకొంది. అయితే కొమరంభీం జిల్లా నుంచి జగిత్యాల మీదుగా నిజామాబాద్, సిర్సుల్లా ప్రాంతాల మీదుగా కామారెడ్డి అటవీ ప్రాంతాల్లోకి చేరుకుందని కూడా గుర్తించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సిరికొండ, ఇందల్వాయి, నిజామాబాద్ సౌత్ రేంజ్, కామారెడ్డి, సిర్సుల్లా అటవీ ప్రాంతాల్లో కూడా పెద్ద పులికి సంబంధించిన ఆనవాళ్ల కోసం ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టారు. ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అటవీ శాఖకు సంబంధించిన బృందాలు కూడా ఈ అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. పెద్ద పులి వచ్చి ఎప్పుడు దాడి చేస్తుంది, ఎలా వస్తుంది అనే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టిస్తున్న ఈ పెద్ద పులి ఘటనకు సంబంధించి ఆ పెద్ద పులి జాడను కనుక్కునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సరిహద్దుల్లో పలు ప్రాంతాల్లో ఈ పులి సంచరిస్తుందనే సమాచారంతో అటవీ శాఖ అప్రమత్తమైంది. సమీప అటవీ గ్రామాలకు సంబంధించిన ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఇప్పటికే అటవీ ప్రాంతాల్లోకి ఎవరు ఒంటరిగా వెళ్ళవద్దు, గుంపులుగా మాత్రమే వెళ్ళాలని, ఉదయం నుంచి మధ్యాహ్నం వేళల్లో మాత్రమే అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళాలని సూచిస్తున్న పరిస్థితి నెలకొంది. రాత్రి వేళలో ఎట్టి పరిస్థితుల్లో అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళొద్దని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు 3 బృందాలు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసుకొని తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి పులి దాడి చేసిన నేపథ్యంలో ఆవుపై విష ప్రయోగం చేసిన వ్యక్తులకు సంబంధించి కేసును కూడా నమోదు చేశారు. 4 వ్యక్తులను అదుపులో తీసుకుని అటవీ శాఖ ఇప్పటికే దర్యాప్తును కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే గత వారం రోజులుగా కలకలం సృష్టిస్తున్న పెద్ద పులి ఘటనను జాడ తెలుసుకునేందుకు ఇప్పటికే అటవీ శాఖ అధికారులు అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ తనిఖీల సందర్భంగా ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరా ద్వారా నిఘా పెంచిన పరిస్థితి నెలకొంది. ప్రత్యేక డ్రోన్ కెమెరాతో పులికి సంబంధించిన జాడలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక గాలింపు బృందాలు పెద్ద పులి కోసం కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM TV, రెడ్డిపేట తండా.